సఖిలో నకిలీ ఉద్యోగుల దందా. సఖీ సెంటర్లలో బంధువుల పేర్లతో ప్రభుత్వ జీతాలు కాజేస్తున్న ఏజెన్సీలు. జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్లు సఖీ ఏజెన్సీలకు కుమ్మక్కై దోపిడీ. మహిళా శిశు సంక్షేమ శాఖల్లో బోగస్ ఉద్యోగుల హల్చల్. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో సగం నకిలీలేనట. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే భాగవతం. మహిళల భద్రత సంక్షేమం కోసం ప్రభుత్వంచే ఏర్పాటైన సఖీ వన్ స్టాప్ సెంటర్లు ఇప్పుడు అవినీతి కేంద్రాలుగా మారుతున్నాయి. హింసకు గురైన మహిళలకు పోలీసు, వైద్యం, న్యాయం, కౌన్సిలింగ్ మరియు ఆశ్రయం వంటి సేవలను ఒకే చోట అందిస్తాయన్నమాట. ఇవి ప్రభుత్వం ఒక్కో జిల్లాకు ఒక్కో సఖీ సెంటర్ను ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం 60% వాటాదానం నిధులు ఇవ్వగా 40% వాటాదానం రాష్ట్ర ప్రభుత్వం కలుపుకొని 100% నిధులు ఈ సఖీ సెంటర్లో నిర్వహిస్తున్న ఏజెన్సీలు ఎన్డీఓలకు విడుదల చేస్తున్నాయి. 2015లో ప్రారంభమైన ఒక్కో సఖీ సెంటర్లో సుమారు 10 నుండి 15 మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. సదరు ఉద్యోగులను ఆయా ఏజెన్సీలే నియమించుకుంటాయి. ఇక్కడే వచ్చింది అసలైన చిక్కు. మొదటి నుండి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏజెన్సీల పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించడంతో ఏజెన్సీలు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ సఖీ సెంటర్లను ప్రస్తుతం తమ కలెక్షన్ సెంటర్లుగా మార్చుకున్నట్లు విమర్శలు వినబడుతున్నాయి. అర్హత లేని ఎంతో మందిని కౌన్సిలర్లుగా నియమించుకున్నారని ఒక్కో సెంటర్లో 24 గంటల సహాయక చర్యల కోసం 2 డ్రైవర్లు ఉండాల్సిన చోట ఒకే డ్రైవర్ను పెట్టి రెండవ డ్రైవర్ ప్లేస్లో ఒక బోగస్ పేరును రాసుకొని సదరు ప్రభుత్వ జీతాన్ని ఏజెన్సీలు కొన్ని ఏళ్లుగా నొక్కేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న 3 సఖీ సెంటర్లలో కొన్ని ఏజెన్సీలు తమ బంధువుల పేర్లను ఉద్యోగాలుగా చూపిస్తూ ప్రభుత్వ సొమ్మును యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. ఇందులో పనిచేసే ఉద్యోగాలు జీతభత్యాలు మినహాయిస్తే మహిళల భద్రత సంక్షేమం కోసం ఒక్కో సెంటర్కు ప్రభుత్వం నెలకు సుమారు 2 లక్షల వరకు కేటాయించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 36 సఖీ సెంటర్లలో పలు జిల్లాల్లో ఏజెన్సీలు అవినీతికి పాల్పడడంతో కొన్ని జిల్లాల సెంటర్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారే స్వయంగా నిర్వహిస్తున్నారు. ఆ సెంటర్లలో ఉద్యోగుల జీతభత్యాలు కూడా సదరు శాఖనే చెల్లిస్తుంది. మిగిలినవి ఇంకా ఆయా ఏజెన్సీల చేతుల్లోనే ఉన్నాయి. ఈ ఏజెన్సీలకు ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఉద్యోగాల జీత భత్యాలు నెలకొద్దీ ఆలస్యం అవుతున్నా ఎలా నెట్టుకొస్తున్నారో అర్థం కావడం లేదు. సఖీ సెంటర్లు నడపలేని ఏజెన్సీలు ప్రభుత్వానికి అప్పగించాలని ప్రభుత్వం కోరినా కూడా సదరు ఏజెన్సీలు ముందుకు రావడం లేదని తెలుస్తుంది. ఏజెన్సీలు నడుపుతున్న సఖీ సెంటర్లలో సగం వరకు బోగస్ ఉద్యోగులే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి సారిస్తే అనేక మంది బోగస్ ఉద్యోగులు బయటపడే అవకాశం ఉంది.